అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు సాంబార్ చేసుకుందామండి. సూపర్గా ఉంటుందండి. రండి చూద్దాం ఏమేమి కావాలో. సాంబార్కి కందిపప్పు కడిగి నానబెట్టుకున్నానండి. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, మామిడికాయ, సొరకాయ, టమాటాలు, వంకాయ, క్యారెట్, మునక్కాయలండి. చింతపండు నానబెట్టుకున్నానండి. ఫస్ట్ ఉట్టిపప్పే స్టవ్ వెలిగించి కందిపప్పు పెట్టానండి. స్టవ్ పైన ఒక 2 విజిల్లు. తర్వాత బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కాక కొంచెం తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా వేయించాలండి. అవి బాగా వేగేటట్టుగా. అవి వేగిపోయాక ఎర్రగడ్డలు వేసుకోవాలండి. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అవి కూడా వేగిపోయాక మనం కూరగాయలన్నీ తరిగి పెట్టుకున్నాం కదండి. సొరకాయలు, వంకాయ, మునక్కాయ, మామిడికాయ లాస్ట్లో వేస్తామండి. క్యారెట్, ఇట్లా అన్నీ తరిగినవి అన్నీ దాంట్లో వేసేసి బాగా అవి నూనెలో ఇట్లా కొంచెంసేపు బాగా తిప్పి టమాటాలు కూడా వేసేసి దాంట్లోకి మనం తగినంత ఉప్పు, పసుపు, కారం అన్నీ సరిపడా మనకి రుచికి తగ్గట్టు వేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మనం ఈ పప్పు ఉడికింది కదండి, ఒక విజిల్ పెట్టుకున్నాం ఫస్ట్. అది ఇప్పుడు బాగా మెత్తగా ఎనిపేసుకోవాలండి. చూడండి బాగా మెత్తగా ఎనిగిపోయాక ఇవి మూత పెట్టేసాం కదండి. ఇప్పుడు బాగా దీన్ని బాగా తిప్పేసి కూరగాయలు బాగా 4 వైపులు బాగా తిప్పుకొని చింతపండు పులుసు మనం నానబెట్టుకున్నాం కదండి, అది పోసేసేయాలండి. మనకి పులుపు తగ్గట్టు వాటర్ పోసుకోవడమేనండి చింతపండులో. అవన్నీ బాగా ముక్కలన్నీ బాగా ఊరికనే ఉడికిపోతాయండి. అవి ఎక్కువ ఉడకక్కర్లేదు. చూడండి అప్పుడే చూడండి బాగా ఉడికిపోయినాయి. మునక్కాయ, వంకాయ అన్నీ వేసేసానండి నేను. క్యారెట్, సొరకాయ అన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ఎన్ని పెట్టుకున్న పప్పు ఎత్తి దాంట్లో వేసేసేయాలండి. ఆ పప్పు అంతా దాంట్లో వేసేసి నీట్గా కలిపేసుకోవాలండి. మనం ఇందాక మామిడికాయ ముక్కలు వేయలేదు కదండి, ఇప్పుడు వేసేస్తాను ఆ మామిడికాయ ముక్కలు కూడా. చూడండి మామిడికాయ ఫస్ట్ వేసేస్తే అది గుజ్జు గుజ్జు అయిపోద్దండి. ఇట్లాగా సగం ఉడికి పులుసులు వేస్తే ముక్కలు బాగా గట్టిగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేసింది సాంబార్ పొడి అండి, 1 స్పూన్ వేసాను. చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి సాంబార్ సూపర్ ఉంటుందండి. ఇట్లా చేసుకొని తింటే సాంబారు ఇది రైస్లోకి సూపర్ ఉంటుంది ఈ సాంబారు. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి టేస్టీ సాంబార్ రెడీ అండి. నేనైతే వేడి అన్నంలో సాంబార్ వేసుకొని చూడండి మామిడికాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు అన్నీ ఇంకా మన తాలింపులు ఏం అవసరం లేదండి. ఈ ముక్కలతోనే తినేసేయచ్చు. నేనైతే ఇట్టే తింటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.